ఏదో ఉడుకుతోంది, ఎక్కడో కాల్తోంది, మొత్తానికి ఏదేదో జరుగుతోంది. కూటమికి ఏడాది పాలన పూర్తవుతుందన్న సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హనీమూన్ ముగిసి ఇప్పుడు కాపురం సెటిల్ అయిన నేపథ్యంలో పొరపచ్చాలు మొదలయ్యాయి. కుటుంబ కలహం క్రమంగా పెరుగుతోంది. ఎవరు గొప్ప అన్న ప్రశ్నలతో పాటు వీలైనంత త్వరగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలన్న తపన కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎవరెంత చేశారు, ఎవరికి ఎంత బలముందని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఇది రొటీన్గా జరిగే వ్యవహారంలా కనిపించినా అది ఒక మిషన్ మోడ్లో ముందుకు సాగుతోంది. మూడు పార్టీలో ఎవరి బలం ఎంత పెరిగింది, ఎవరిది ఎంత తగ్గిందని తెలుసుకునేందుకు ఇప్పుడు సర్వే జరిగింది. సర్వేలో చాలా ప్రశ్నలు కనిపించినా లోగుట్టు మాత్రం జనంలో ఏ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని తెలుసుకోవటమేనని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. జూన్ 4 నాటికి ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిపోయింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితమైన సర్వే చేసి సక్సెస్ అయిన కేకే ఈ సందర్భంగా పారా వీల్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ఏడాది పాలనపై కిరణ్ కొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.